హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనుమను వ్లాగ్స్. ఇదేంటి జుట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ జుట్టు అయితే సవరం చేయిద్దామని చేసేవాళ్ళు వచ్చారండి. సవరం తయారు చేసేవాళ్ళు ఇదివరకైతే ఎక్కువగా వచ్చేవారు. ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నారనమాట సవరం తయారు చేయడం. అయితే క్లారిటీగా వీడియో అంతా తీసానండి సవరం తయారు చేయడం. అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, తక్కువ జుట్టు ఉన్నవాళ్ళు, ఇలాగా మన జుట్టు ఊడిపోయింది ఒక దగ్గర పెట్టుకుంటే మనం కూడా రెడీ చేసుకోవచ్చండి ఈ వీడియో చూస్తూను. ఇది వరకైతే పొట్టు జుట్టు ఉన్న వాళ్ళల్లా ఇలా సవరాలు పెట్టుకునేవారండి. కొంతమంది తయారు చేయించుకొని, కొంతమంది కొనుక్కొని పెట్టుకునేవారు. అని ఇప్పుడు పొట్టు జుట్టు ఫ్యాషన్గా అయిపోయింది కదండి. సవరం ఎవరో కానీ వాడట్లేదు. ఇది ఏంటంటే మా మనవరాలు డాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా, డాన్సు నేర్చుకుంటుంది. తనకి పొడవు జడ ఉండాలి. తనకి 1 ఇయర్ అవుతుంది. గుండె అయితే చేయించాము. మరి పొడవుగా జడ ఉండాలి, మొక్కుబడి ఉంటే అమ్మవారి దగ్గర గుండు చేయించాము. అందుకని చిన్నదే జుట్టు వచ్చింది. ఆ జుట్టుకి పొడవుగా జడ ఉండాలి డాన్స్కి. మీకు అందరికీ తెలుసు కదా, జడ పొడవుగా ఉంటేనే కానీ అందం ఉండదు. ఆ జడకే బోల్డ్ అని కొన్నది మా పాప. ఆ కొన్నివన్నీ అలంకరించాలంటే ఇలా సవరం ఉండాలి. సవరం పెడితే జడ పొడుగ్గా వస్తుంది, అందంగా వస్తుంది. ఆ జడ కొన్నివన్నీ అలంకరించడానికి అని చెప్పేసి సవరం కట్టే వాళ్ళు వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా సవరం అయితే కట్టేసింది అనమాట. సవరం కట్టే విధానం అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే జుట్టు అంతా ఇస్తే దాన్ని చిక్కి తీసి ముందైతే ఇలా పెట్టారు పాయల్లాగా. సవరం అంతా చిక్కులు తీసి ఒక్కొక్క కుచ్చుల్లాగా తీసి పెట్టారనమాట, కుచ్చుల్లాగా. ఇంకా సవరం చిక్కు ఎలా తీస్తున్నారో చూడండి. జుట్లు చిక్కు పడితేనే కదండి ఊడిపోతుంది. చాలా జుట్టు ఊడిపోయింది. మా పాప జుట్టు అయితే చాలా పెద్దది. నా జుట్టులాగే మా పాపది కూడా పొడవు జుట్టు. ఆ కుచ్చుల్ని నల్ల తాడు ఉంటుంది కదండి, నల్ల తాడులతో ఇలాగ 3 ఒట్ల కింద నల్ల దారం పెట్టి ముడైతే వేయాలన్నమాట. చాలా గట్టిగా అల్లాలి. చేతిమాల కడతాం కదండి, అలాగైతే అల్లుతుంది చాలా గట్టిగాన. సవరం కూడా 3 కుచ్చులుగానే అల్లుతారు. వీటి మీద జుట్టుని మళ్ళీ కొద్దిగా చిక్కులు తీసి అలా నల్లదారం వేసి అలా కడుతూనే ఉంటారు. నల్లతాడుకి అంటే నల్లదారం వాడితే ఈ జుట్టులో కలిసిపోయి తాడు దారము కనిపించుకుంటూ ఉంటుందని బ్లాకే వాడాలన్నమాట. ఎంత ఫాస్ట్గా కడుతుందో చూసారా. ఈ జుట్టు అయితే దాచుకుంటే జాగ్రత్తగా ఎన్నాళ్ళైనా ఉంటుందటండి, పాడవదట జుట్టు ఎక్కడనా. జాగ్రత్త వాడుకోవాలి కానీ పాడవదండి అని చెప్తున్నారు. వాళ్ళు ఇద్దరు వచ్చారనమాట, ఇద్దరు కలిపి సవరం కట్టారు. మా చిన్నప్పుడైతే మా అమ్మ పెట్టుకునేది సవరం పెట్టుకొని జడ కాకుండా సెకే వేసుకుండేదండి. ఎక్కువగాన ముడేసుకుండేది. మా ఊర్లో అయితే సెక అంటాం అనమాట. సెక అంటే అందరికీ తెలుసలేదో నాకు తెలీదు. ముడి వాణిశ్రీ చూడండి, పెద్ద సెక ముడి వేసుకుండేది. చాలా పెద్ద జుట్టు ఆమెది. అలాగ మా అమ్మ కూడా సెక వేసుకుండేది సవరం పెట్టుకొని. మా అమ్మ జుట్టు కొద్దిగా పలచన వల్ల సవరం పెట్టుకొని ముడేసుకుండేది అనమాట. జుట్టు కూడా వాళ్ళ నాన్నగారి జుట్టు, అమ్మగారి జుట్టు అనేవారు. అప్పుడు మాకైతే మా నాన్నగారి జుట్టు వచ్చింది అనేవారు. ఒత్తుగా ఉంటుంది నా జుట్టులాగే మా పాపది కూడా ఒత్తుగా ఉంటుందన్నమాట. చూడండి చిక్కులో మళ్ళీ ఎంత వచ్చేస్తుందో
జుట్టంతా ఇలా చిక్కు తీస్తుంటే ఆ జుట్టంతా కిందని ఎలా పడుతుందో వీటిని కుచ్చుల్లా తీసి ఆ నల్ల తాడుకి కడుతున్నారనమాట. ఈ సవరం తీసే ఆవిడ ఎందుకమ్మా వీడియో తీస్తున్నావు, తీయొద్దు తీయొద్దు అని అంటుందంట చాలా సేపే. నేను ఒకసారి సోది వీడియో పెట్టాను, సోది అమ్మ కూడా అలాగే వీడియో తీస్తే మా అమ్మవారు ఒప్పుకోదు, తీయకండి తీయకండి అనేవారు. చూస్తున్నారు కదా, కట్టే విధానం చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించినట్టుంది. ఎంత ఫాస్ట్గా ముడులు వేస్తున్నారో. పొట్టు జుట్టు ఉన్న వాళ్ళకి పొడుగు జుట్టు పెట్టుకోవాలంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ అండి. పొడుగ్గా జడేసుకోవాలి, వాల్ జడ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా అందంగా వాల్ జడ అయితే వస్తుంది. పెట్టుకోవడం అమర్చుకోవడం రావాలి కానీ మన జుట్టుతో కలిపి అసలు సవరం పెట్టుకున్నట్టు కనిపించుకుంటా అమర్చుకునేవారండి ఇదివరకైతే మా అమ్మ వాళ్ళను. సవరం పెట్టారా పెట్టలేదా అన్నట్టే, సొంత జుట్టా అన్నట్టే పెట్టుకునేవారు. దానికి కూడా ఒక టాలెంట్ ఉండాలండి అలా పెట్టుకోవాలంటే. కొంతమంది మామూలుగా కనబడేలాగే పెట్టేసుకునేవారు. కుచ్చులు అలా కుచ్చుల్లాగా ఒక ఆమె తీసిస్తుంటే ఇంకొక ఆమె ఇలా దారాలతో కడుతుందనమాట. మూడు ఇలా తయారు చేసిన తర్వాత ఒకే లెంత్లో తయారు చేసుకొస్తుంది. లాస్ట్లోని మూడు కలిపి ఒక దాని కింద కడతారేమో చూడాలి. నేను చూస్తున్నాను మీతో పాటే వాయిస్ ఇచ్చుకుంటా చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. మనకి జుట్టుతోనే ఫేస్ అయితే అందం వస్తుంది కదండి. మనం జుట్టునైతే చాలా రక్షించుకోవాలి. జుట్టుకైతే మంచి కేర్ తీసుకొని షాంపూలు అవి కంటే కుంకుడుకాయ వాడుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం అండి. షాంపూల వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుందేమో అని నా అభిప్రాయం. మా పాపదైతే చాలా ఎక్కువ ఊడిపోతుంది, వాటర్ తేడా వల్ల కూడా ఊడిపోతుంది. ఎక్కువగా ఇదంతా హైదరాబాద్లో ఎక్కువ ఊడిపోయిందండి. హైదరాబాద్లో ఉండేటప్పుడు జుట్టు అయితే బాగా ఊడిపోయేది. మందారాకు వేసుకోవటం, చాలా కేర్ అయితే తీసుకుంటే మెంతులు వేసుకోవడం, ఇవన్నీ చాలా కేరింగ్ తీసుకోవచ్చండి. జుట్టుకి కేరింగ్ తీసుకుంటే మనకు అందం ఎక్కువ ఉంటుంది. జుట్టు లేకపోతే ఆ ఫేస్ అందమే కనిపించదు కదండి. సవరం అంతా కట్టేసాక ఇలా చిక్కులై తిప్పుతుంది అనమాట. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయిందండి సవరం. చెప్పాను కదా, ఒక ఆమె చిక్కు తీసిస్తున్నారు, ఒక ఆమె ఏమో కడుతున్నారు దారంతో.
చూసారు కదా, ఫైనల్లీ సవరం అయితే ఇలా రెడీ అయిపోయింది. బాగా వచ్చిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.